ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదాకి ఇది ఉండాలి అది ఉండాలి అనడానికి ఏం లేదు. ఇక్కడ తమిళనాడులో 5 ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఒక్కరు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇప్పుడు అక్కడోటి ఎక్కడోటి కాదు కదా. అది నేను అంటున్నాను, ప్రతిపక్ష హోదాకి ఎంత గుంజుకోవడం ఏంటి? దట్స్ నాట్ ఫెయిర్. స్పీకర్ గా పనిచేస్తారు కదా, స్పీకర్ గా చేసినప్పుడు మీకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయనే విషయం తెలుసు అని అడుగుతాను. మీ పార్టీకి మీకు వ్యక్తిగతంగా కాదు, ప్రతిపక్ష హోదాకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నీ తెలుసా? అదే చెప్తున్నాను, తెలుసును కాబట్టే చెప్తున్నాను. గతంలో పీసీఆర్ అపోజిషన్ లీడర్గా ఉన్నారు, పి జనార్దన్ రెడ్డి గారు. అలాగే ఇవాళ ఇక్కడ మనకి 11 మంది ఉన్నారు. ఇవ్వాలి, మన హ్యాస్ టు గివ్. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇవ్వమంటున్నారు, మనం ఇవ్వాలంటున్నాం. లెట్ ఇట్ బి డిసైడ్. రూలింగ్ ఏమండి, వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మేము కొట్టాలా? ఏముంది, మన అపోజిషన్లో 36 ఎంపీస్. మాధవరెడ్డి గారు లోక్సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఏం చేస్తాం? అంటే లోక్సభ కంటే పెద్ద సభ ఇది. అయితే ఈ సభకు ఆ సభే, దానికి ఉన్న శాంక్టిటీ వేరు, అది కాదంటాం లేదు. 60 రోజుల పాటు సభకు రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా నిబంధన ఉందని నిన్న డిప్యూటీ స్పీకర్ రాధాకృష్ణ రైట్ వాళ్ళ నిబంధన ఉందంటున్నారు. మేము చేసి చూడమంటున్నాము. దానికి దీనికి సంబంధం ఉంది. ఓకే, లెట్ ఇట్ బికమ్. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న సమయంలో రూలింగ్ ఇవ్వడం, స్పీకర్ రూలింగ్ ఇచ్చారు, అది చట్టవిరుద్ధం అని జగన్ గారు నేను హైకోర్టులో పిటిషన్. ఖచ్చితంగా చట్టవిరుద్ధం. హైకోర్టులో చట్టవిరుద్ధం ఉన్న దానికి ఎక్కడ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవడం ఏముంది? ఇట్స్ నాట్ కరెక్ట్. రూలింగ్ అంటే ఇస్తాం, ఇది ఇచ్చేయడం అన్నటువంటిది ఏముంది? దట్స్ నాట్ ఫెయిర్. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? చూద్దాం. అదేదో రాకుండా మనం ఎందుకు మేడమేషాలు లెక్క పెట్టడం? ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, మేము కాదు ఇచ్చేదని స్పీకర్ పదే చెప్తాను. ప్రజలే ఇచ్చారు కాబట్టి, గతంలో వచ్చినటువంటి లీడర్ కూడా ప్రజలే ఇచ్చారు. ఇవాళ ప్రజలే ఇచ్చారు, ఇవ్వాలి.